రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు ఉండాలన్నారు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తే రేషన్ బియ్యం స్మగ్లింగ్ పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయపడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ కమిటీతో త్వరలోనే ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని తమ ఛాంబర్లో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణ, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మినహా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఏడాదికి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాని ప్రభుత్వం కల్పిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను పొందేందుకు ప్రజలకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారన్నారు. ఇందుకోసం తెల్ల రేషన్ కార్డు అవసరం లేకపోయినా పొందుతున్నారన్నారు. ప్రతి ప్రభుత్వ పథకానికి తెల్ల రేషన్ కార్డే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల అవసరం లేని వారు కూడా ఈ కార్డుని తీసుకోవడం వల్ల రేషన్ బియ్యం దుర్వినియోగం అవడమే కాకుండా భారీ ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్కు దారితీస్తున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇదే విషయాన్ని ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఒప్పుకుంటూ హెల్త్ కార్డ్ జారీ విషయంలో తెల్ల రేషన్ కార్డును డీలింక్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,70,00,000 కుటుంబాలు ఉన్నాయని, వాటిలో దాదాపు 1,48,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీకై దాదాపు 5,100 కోట్లను వెచ్చిస్తున్నదని, దీనిలో దాదాపు 2,000 కోట్ల వరకు ఆదా చేసే అవకాశం ఉంటుందన్నారు. ఆ డబ్బులను విద్యా వైద్యంపై ఖర్చు పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డులకే కాకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో ఇతర ప్రభుత్వ పథకాల మంజూరు విషయంలో రేషన్ కార్డులను డీలింక్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. నెలకు 2 సార్లు సమావేశాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అవ్వాలని, శాంతి భద్రతల సమస్యలతో పాటు ప్రజలకు సమాజానికి మేలు చేసే సామూహిక సమస్యలను పరిష్కరించే అంశంపై ఈ కమిటీ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఆయన తెలిపారు. ఆయా సమస్యలకు సంబంధించిన విజ్ఞాపనలను స్థానిక శాసనసభల ద్వారా శాసనసభ పిటిషన్ల కమిటీకి అందజేస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు.